హనుమకొండ జిల్లా కేంద్రంలోని హరిత హోటల్లో కేఏ పాల్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రజాశాంతి పార్టీలో చేరండి, 100 రోజుల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని, అవసరమైతే కేసీఆర్ తో కలిసి పనిచేస్తానని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపించండి, 100 రోజుల్లో ఉచిత విద్య, వైద్యం అందిస్తా, సంవత్సరంలో నిరుద్యోగ సమస్యను నిర్మూలిస్తానని, ప్రజల సొమ్ము కొల్లగొట్టిన వారిపై సిబిఐతో విచారణ చేపించి ఆ సొమ్మును ప్రజలకు పంచుతానని అన్నారు. సదాశివపేటను అభివృద్ధి చేసినట్లు వరంగల్ను అభివృద్ధి చేస్తానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పు పెరుగుతుందని, రేవంత్ రెడ్డి వసూలు చేసిన ట్యాక్స్ డబ్బుతో ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇన్స్పెక్టర్లు లేక అదానికి కట్టబెడుతున్నారు. ఎక్కడ చూసినా భూ కబ్జాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి, పొంగులేటి రెడ్డి. సో అలాంటి ఇన్ఫర్మేషన్ మీరు నాకు పర్సనల్ నెంబర్కి, మీ ఐడెంటిటీ మేము బయట పెట్టాం, రాసుకోండి మీడియా మిత్రులు. ఇది ఇప్పుడున్న నా పర్సనల్ నెంబర్కి మీరు పంపిస్తే ఎవరు పంపారు అన్నది తెలియదు. వరంగల్లో జరుగుతున్న అవినీతి నాకు మీరు పంపించాలి. 70755. ప్లీజ్ నోట్ డౌన్ మై పర్సనల్ నెంబర్. వీ విల్ నాట్ రివీల్ యువర్ ఐడెంటిటీ. ఎందుకంటే మీ భూములు కాపాడే బాధ్యత నాది. కంపెనీల మీద అవినీతి జరిగితే హైడ్రా మీద కేసేసి ఇప్పుడు ఒక్క బిల్డింగ్ కూల్చడానికి లేదు వాళ్ళకి పవర్. డ్యూ ప్రాసెస్ చేయకుండా, నోటీసులు ఇవ్వకుండా 5 times ఆర్గ్యూ చేశా. సీజే వినలేదు. ఆయనకి నాకు చాలా గొడవలు జరిగాయి. ఇప్పుడు ఆయన తెలంగాణలోనే లేడు. ఐ డోంట్ కేర్ అండ్ ఐ డోంట్ స్పేర్. ఎల్మి రమణకే దిక్కులేదు ఆ కాలంలో. నేను ఓపెన్గా ఆయన ఇంపీచ్మెంట్ చేయిస్తానని చెప్పా. ఇక్కడ సీజేని కేసు కూడా వేశాను ఆయన మీద. 7075580 This is only to send most important information to protect Warangal. First lands, 2 companies, 3 ఏదేది కబ్జాలు చేసి ఎట్లా ఇల్లీగల్గా వాడు కలెక్టర్ అవ్వచ్చు, వాడు ఆఫీసర్ అవ్వచ్చు, వాడు ఇంకొకటి అవ్వచ్చు. మీడియా బాధ్యత ఏంటి? ఎక్స్పోజ్. అందుకనే మొన్న మోహన్ బాబు TV9 రిపోర్ట్ని చితగొడితే, ప్లాస్టిక్ సర్జరీ అవుతుంటే 350 మంది రిపోర్టర్లు అక్కడ ఉంటుండగా నేను వెళ్ళి ధర్నా చేశాను, మద్దతు ఇచ్చాను, కాల్ఫర్ చేశాను, అరెస్ట్ చేయించమన్నాను. దాక్కుంటే అక్కడి నుంచి తగిలేశాను. ఆ కమిషనర్కి పెట్టి లోపలికి వెళ్ళి క్షమాపణ చెప్పిన తర్వాత అప్పుడు కూడా నేను వదలడానికి వెళ్ళాను. సుప్రీంకోర్టులో ఆయన యాంటిసిపేటరీ బెయిల్, ఎవడు బెయిల్ ఇస్తాడో అని తిట్టాను కోర్టు జడ్జెస్ని. తెలంగాణలో ఆయనకి యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వకుండా చేయించాం. ఐఎమ్ ఏ ఓపెన్ ఫైటర్. నేను మాట్లాడిన తర్వాత ఎవడైనా అవినీతిగా కానీ ఫైట్ చేస్తే వాడిని నేను స్పేర్ చేయను. ఇక్కడ మీట్ ద ప్రెస్ పెడతానన్నాడు నాగరాజు. 11th నేను మాట్లాడాను. 16th పెట్టుకుందాం సార్ అన్నాడు. ఎందుకంటే నన్ను వరంగల్ 10-15 years బ్యాక్ మీట్ ద ప్రెస్కి పిలిచారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్, ఈ ప్రెస్కి ప్రెసిడెంట్ అట, ప్రెస్ క్లబ్కి ప్రెసిడెంట్ అట. నేను ఎప్పుడు కలిసినట్టు గుర్తులేదు. ఇప్పుడు ఆయన క్యాస్ట్ గురించి తెలుసుకున్నాను. మున్నూరు కాపు. ఆయన అనవసరంగా నేను ఫేమస్ చేయడానికి ఇష్టపట్ల. పద్మశాల ఎన్టీవీ నాగరాజు కూడా ఎన్టీవీలో ఉంటాడట కదా? అయితే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నేను చౌదరి గారితో అనవసరంగా నేను రాజశేఖర్తో మాట్లాడు, అరే బాబు ఈడెవడో నాగరాజు ఇన్వెస్టిగేట్ చేయండి, ఇమీడియట్గా ఫైర్ చేయండి అని. ప్రెస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్. ఈ స్టిల్ అలైవ్. నేను ఈరోజు కాదు, అమెరికాలో ఫైర్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, ప్రెస్కి నేను ఎప్పుడు ఓపెన్ మద్దతు ఇస్తాను. అలాంటిది నేను వస్తుంటే మీట్ ద ప్రెస్ పెడదామని ఆయన కాదా ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ కదా? ఆయనేనా? మరి రాలేదా మహానుభావుడు?
అంటే ఆయన మీట్ ద ప్రెస్ పెడతానని ప్రెస్ నన్ను పిలుస్తారు కదండి. ఢిల్లీలో పిలిచారు, ఏపీలో పిలిచారు, తెలంగాణలో పిలిచారు. మీట్ ద ప్రెస్ అంటే మొన్న ఖమ్మంలో పిలిచారు. మీరు నన్ను పిలవడం, మీరు క్వశ్చన్, ఓపెనింగ్ స్టేట్మెంట్స్ నావి మీవి, తర్వాత మీరు క్వశ్చన్ చేయడం, అది మీరు నన్ను ఆహ్వానించడం. ఈరోజు నేను మిమ్మల్ని ఆహ్వానించాను, రండి మీడియా మిత్రులరా. అది కూడా ప్రమోట్ చేయలేదట. అరే నేను ఆగుతానా? నేను శాపాలు పెడితే ఎవడని ఉంటాడా? మీట్ ద ప్రెస్ దీవెనలకి. కాదు, అసలు అందులో ప్రెస్ మినిమం 99%, ఇఫ్ నాట్ 100% నాకు మిత్రులు, సపోర్టర్స్. అది ఏ క్యాస్ట్ అయినా, ఓనర్స్ ఏంటి, సిఇఓలు ఏంటి, రిపోర్టర్స్ ఏంటి, దే నో మై కాజ్. నాకు ఇక్కడ ఉండవలసిన, ఇండియాలో ఉండవలసిన పని 1% లేదు. మొన్న November 23 LA సమిట్ మీరు చూశారు. నేను LA వెళ్ళకుంటే 8 రోజుల నుంచి అమెరికా కాలిపోతుంటే అన్నీ ఆర్గనైజ్ చేస్తున్నా. మీరు పాసడీనా అరీనాకు పంపించండి, ఎంత ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, టాయిలెటరీ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, టవల్స్, బెడ్షీట్స్, క్లోత్స్. అమెరికాలో 8 రోజులు, ఇది 9వ రోజు. నేను వెళ్ళకుండా మా కోఆర్డినేటర్లతో, ఎందుకు నేను వెళ్ళట్లేదు, ఇక్కడ మన రాష్ట్రం, దేశం సర్వనాశనం అయిపోతుంది, అందుకని కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడ ఉంచాను. అలాంటిది మీట్ ద ప్రెస్ అని చెప్పి, తర్వాత ప్రెస్ మీట్ అని చెప్పి, ఆ ప్రెస్లో నేను 3 days, ఫ్యూ డేస్ బ్యాక్ కరీంనగర్ రోడ్డు మీద ఆగితే మొత్తం లైవ్లు ఇచ్చారు. జస్ట్ రోడ్డు మీద, కనీసం పాపం మీడియా మిత్రులకి 2 గంటల టైంలో కనీసం నేను మంచినీళ్ళు ఇవ్వలే, బాటిల్తో మంచినీళ్ళని ఇస్తాను, స్వీట్స్ అయ్యో. అలాంటిది ఇక్కడ ఆర్గనైజ్డ్ ప్రెస్ మీట్ పెడితే వరంగల్లో, అది మీ మిత్రులు ఒక సలహా ఇచ్చారు, ఇక్కడ హరితాలో పెడితే బాగుంటుందని. సో మా స్టాఫ్ నిన్నే కన్ఫర్మ్ చేశారు. నేను దానికి ఓపెనింగ్ ఒక స్టేట్మెంట్ పంపించాను, 1 minute. వరంగల్ మీడియా మిత్రులకు నేను మీ డాక్టర్ కేఏ పాల్. అది గ్రూప్లోనే పెట్టలేదట. అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి నీకెంత ఇచ్చాడు? పొంగులేటి, నువ్వు నా ప్రెస్ మీట్ని ఆపడానికి ప్రయత్నిస్తే గుర్తించుకో, మీ రెడ్లందరికీ గురువైన రెడ్డి రాజశేఖర రెడ్డి 58 ప్రెస్ మీట్లు క్యాన్సిల్ చేయి. ఏమయ్యాడు? మస్ అయిపోయాడు, పిండి అయిపోయాడు, మొక్కలు కూడా దొరకలా. నా ప్రెస్ మీట్లు నువ్వు ఎవరి ద్వారా ఆపినా, నువ్వు నీ కుటుంబం, నీ కొత్త డోంట్ లెట్ మీ కర్స్ యూ గైస్. నా నోట్లో నుంచి వచ్చిన మాటలే దేవుని మాటలు, గుర్తించుకు. ఇదే వరంగల్లో లక్షల మంది, అక్కడ డిఐజీ నా మీటింగ్ అడ్డుకొని వాండర్ హోలీఫీల్డ్ స్టేజ్ మీద కూర్చోబెట్టకూడదు. ఇథియోపియన్ ప్రెసిడెంట్, మొత్తం ఆఫ్రికా 54 దేశాల ప్రెసిడెంట్కి ఇదే వరంగల్లో స్టేజ్ మీద కూర్చోబెట్టకూడదు అంటే రాత్రి మీద సస్పెండ్ చేస్తా అన్న, ట్రాన్స్ఫర్ చేసి పడేసా. ఆ బ్లడీ డిఐజీ ఎవడో, ఆడి పేరు కూడా గుర్తులేదు నాకు ఇప్పటికి. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఎవడైనా సరే. నేను ఇప్పుడు కేఏ పాల్ ద ఫైటర్, రాజశేఖర రెడ్డితో స్టార్ట్ చేశాను, ఇంక మొగల. ఎందుకంటే రెడ్డి, ఇవాళ మీ మీడియా మిత్రుల హెడ్లైన్ చెప్తున్నా, రెడ్డి రాజ్యం పడగొడదాం, బీసీ రాజ్యం స్థాపిద్దాం.